అంటే దాక్కొని ఆడుకునే ఆటలొద్దు, డైరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా ముందుకెళ్ళిపోదాం. చెప్పండి. నీకు తనకి ఎలాంటి అక్రమ సంబంధం లేదంటావా? లేదండి. నేను అదే చెప్తున్నాను. ఉంటే ప్రూఫ్స్ చూపిచ్చండి. ప్రూఫ్స్ చూపిచ్చండి. ప్రూఫ్స్ తీసుకొచ్చి నన్ను ఎవ్వరి చెంప మీద కొట్టినా నేను పడతా. నన్నెవ్వరి చెంప మీ నేను ఇంత డైరెక్ట్‌గా చెప్తున్నాను వీడియోతో. నిజంగా ఆయనకి నాకు సంబంధం ఉంటే వచ్చి ప్రూఫ్స్ చూపిచ్చి ఇదిగో ఇది ఉంది అని చెప్పి మీరందరూ నన్ను చెప్పుతో కొట్టండి. నేను పడతాను. ఒకవేళ నిజంగా ఎలాంటి సంబంధం లేకపోతే తను అక్కడ ఆత్మహత్య చేసుకోగానే మీరు, ఆ అబ్బాయి వాళ్ళ మదర్, ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్, సృజన్ వాళ్ళ మదర్, సృజన్ వాళ్ళ ఫాదర్, సృజన్ అండ్ మీరు అందరూ కూడా ఒక్క దగ్గర ఉన్నట్టుగా మీ అందరిని ఒక్క దగ్గర నుంచే పికప్ చేశారు పోలీసులు అని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రూఫ్ ఉండాలి గదా! నేను ఆ టైంకి హైదరాబాద్‌లో నా ఫియాన్సీతో నేనున్నాను. మా హ్మ్. అత్తమ్మ వాళ్ళ ఇంట్లో. హ్మ్. సో, దాని దగ్గర నేనెక్కడున్నాను ఆ టైంకి, నేను ఏం చేశాను అనేది కూడా నా దగ్గర ఎవ్రీ ప్రూఫ్ ఉంది. నేను ఏ టైంకి వరంగల్‌కొచ్చాను అండ్ ఓకే. టికెట్స్ చెప్పొచ్చు కూడా ఉంది గదా! నా దగ్గర. ఎక్కడున్నావు ఆ టైంకి చెప్పండి? నేను ఆ టైంలో హైదరాబాద్‌లో నా కాబోయే అత్త, మామయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను ఆ టైంలో. ఓహ్! ఆల్రెడీ మీరు రిలేషన్‌షిప్ మాకు యాక్చువల్లీ నెక్స్ట్ ఇయర్ 2026లో పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఎన్నో డ్రీమ్స్ ఉండే. అంటే నేను ఇప్పుడనే గాదు. నాకు హనీ ట్రాప్ అని కూడా మాట్లాడుతున్నారు. నిజంగా నేను హనీ ట్రాపే చేసుకోవాలి అనుకుంటే, ఇప్పుడు నాకు కాబోయే హస్బెండ్ నార్మల్ ఇప్పుడిప్పుడు సెటిల్ అవుతున్న పర్సన్. ఇంకా సెటిల్ అవ్వలేదు తను. నార్మల్ ఒక పర్సన్. చిన్న జాబ్ చేస్తున్నాడు అతను. నేను నిజంగా అలా చెయ్యాలి అనుకుంటే